నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ తనపై ఒక్క మచ్చ కూడా లేదన్నారు. కానీ ఇటీవల కొందరు కావాలనే తనపై కుట్రలు పన్నుతూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాత్రికి రాత్రే నెల్లూరు రూరల్ తహసీల్దార్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారన్న ఆయన, స్టేట్మెంట్ ఇచ్చే అధికారం ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే స్టేట్మెంట్ తప్పని చెప్పారు. దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మొన్న సాయంత్రం నుంచి నిన్నంతా కూడా సోషల్ మీడియాలో, టీవీల్లో, పేపర్లలో పెద్దగా నన్ను గురించి, నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం. చాలా బాధాకరమైన విషయం. ఒకరోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం లోపల నా పొలం అనడం, ఎంఆర్ఓ ఆయనకి స్టేట్మెంట్ ఇవ్వడం, విఆర్ఓ నేరుగా సైట్కి రావడం, ఈ ప్రపంచంలో నేను ఎక్కడా కూడా చూడలేదు. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా, ఆ వచ్చిన బ్రాహ్మణ నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం, ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకొని పెట్టడం, ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం, పోజు పెట్టి సినిమా యాక్టర్ మాదిరిగా. ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు. ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది. ఒకసారి సస్పెండ్ అయ్యాడు, మళ్ళా తిరిగి వచ్చాడు. దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్లు 1954లో దీన్ని పొన్నవోలు దశరథరామరెడ్డి, పొన్నవోలు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు. దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి ఇవ్వండి. మీకు కనపడదా? సారి చూసి 1954లో 295వ సర్వే నంబర్, డాక్యుమెంట్ నంబరు 192/1954. దశరథరామరెడ్డి, పొన్నవోలు దశరథరామరెడ్డికి 90 సెంట్లు, 91 సెంటు, వేణుగోపాల్ రెడ్డికి 91 సెంటు వచ్చింది. దశరథరామరెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు 91 సెంటు. వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే 2002లో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు, ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు, రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు. 2003లో విక్రయం చేశారు 2 డాక్యుమెంట్. మురళీకృష్ణరాజు, కిలారి రమేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి 2007లో నాకు అమ్మడం జరిగింది. దాని డాక్యుమెంట్ ఇది. ఈరోజు కూడా నిన్ననే మేము వచ్చిన తర్వాతనే మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది. నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో, ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి, ఒక పేపర్. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. ఎంఆర్ఓలు, విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు. దీన్ని సహించం కూడా. వాళ్ళ ఇద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం. ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా. అది కాకుండా నిన్న ఆడ ముందే మా మనిషి మీద కేసు పెట్టారు. వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉన్నారు అన్నీ. ఒకవేళ ఈయన ఏదైనా చేసి ఉంటే అది కూడా తీయొచ్చు కదా. ఇట్లాంటి దొంగ వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు.